గూడూరు పట్టణంలోని 1వ నగర్ పోలీస్ స్టేషన్లో ప్రజల సౌకర్యార్థం వారికి మెరుగైన సేవలు అందించాలని పై అధికారుల ఉత్తర్వుల మేరకు జిల్లాలో అన్ని ప్రాంతాల దగ్గర రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గూడూరు 1 టౌన్ నగరంలో పోలీస్ స్టేషన్లో కూడా హరిచందర్ రెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ వారు సహకారంతో రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గూడూరు సబ్ కలెక్టర్ గారు, డీఎస్పీ రాజగోపాల్ గారు ఇద్దరు శంకుస్థాపనకి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో హరిశ్చందర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అనిల్ గారు, భాను గారు మరియు 1 టౌన్ సిఐ దశరథ రామారావు గారు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో 1వ నగర్ పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ సెంటర్ ప్రజల యొక్క సౌకర్యార్థం, అర్జీదారుల సౌకర్యార్థం వారికి మెరుగైన పోలీస్ సేవలు అందించాలని, ఫ్రెండ్లీ పోలీస్ అందించాలని మా పై అధికారి యొక్క ఉత్తర్వుల మేరకు జిల్లాలో అన్ని దిక్కుల రిసెప్షన్ సెంటర్లు కొత్తవి ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే గూడూరు 1 టౌన్లో కూడా గూడూరు ప్రజలకు ఏ అర్జీదారుడు 1 టౌన్కి వచ్చినా వారు వెయిటింగ్ హాల్లో ఉండి అదేవిధంగా వారి యొక్క సమస్యలు రాసుకునే విధంగా ఒక మంచి రిసెప్షన్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవాలని మాకు పై అధికారి సూచన మేరకు మేము గూడూరు టౌన్లోని హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. 2 రోజుల క్రితమే వారు సానుకూలంగా స్పందించి ఇమ్మీడియట్లీగా ఓన్లీ 2 డేస్లోనే మేము చేసి ప్రజలకు మేము ఏర్పాటు చేసిస్తాము మంచి రిసెప్షన్ సెంటర్నని ఇమ్మీడియట్లీగా సార్ ఇక్కడ లేకపోయినా చెన్నైలో ఉన్న ఇమ్మీడియట్లీగా ఈ స్థలం చూసి కరెక్ట్గా వాస్తు ప్రకారం ఏ విధమైన ఇబ్బంది లేదు, స్టేషన్కి ఇబ్బంది లేదు, ప్రజలకు ఇబ్బంది లేదు, ఇది ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా మార్క్ చేయటం. ఈరోజు 19వ తారీఖు మన గూడూరు సబ్ కలెక్టర్ గారు, మన డిఎస్పీ గూడూరు గారు, రాజగోపాల్ రెడ్డి సారు ఇద్దరు కూడా శంకుస్థాపనకి యొక్క పూజా కార్యక్రమానికి హాజరవడం కూడా జరిగింది. ఈ ఏర్పాట్లు త్వరితగతిన జరగడానికి గూడూరులోనే మన అనిల్ గారు, హరిచంద్రారెడ్డి గారి యొక్క వారి ట్రస్ట్ తరపున ట్రస్టీ అనిల్ గారు మరియు భాను గారు, బిల్డర్ భాను గారు, వాళ్ళిద్దరూ మరియు వారి యొక్క ట్రస్ట్ సభ్యులందరూ ఇక్కడికి వచ్చేసి ఈ ఏర్పాట్లన్నీ ఘనంగా ముగించుకోవడం జరిగింది. చాలా సంతోషం సార్. మేము అడిగిన వెంటనే, మా పోలీసు అడిగిన వెంటనే హరిచంద్రారెడ్డి గారు చాలా మంచి హృదయంతో గూడూరు ప్రజలకు ఒక మంచి ల్యాండ్ మార్క్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఇది ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మీ యొక్క సహాయానికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాదాపు 6 లక్షల నుంచి 10 లక్షల దాకా ఎస్టిమేషన్ ఉంటుంది. అది ఒక వెయిటింగ్ హాల్, ఒక రిసెప్షన్ సెంటర్ మరియు అర్జీదారులు కూర్చోడానికి చైర్స్ కానీ, ఫ్యాన్స్, అదేవిధంగా వాటర్, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అత్యాధునికంగా కార్పొరేట్ లెవెల్లో దాన్ని నిర్మించేదానికి వారు ముందుకు వచ్చినందుకు మరొక్కసారి హరిచంద్రారెడ్డి గారికి, వారి యొక్క ట్రస్టీకి, అనిల్ గారికి, భానుకుమార్ గారికి, బిల్డర్ గారికి, వారి యొక్క మిగతా సభ్యులందరూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజలందరికీ మా కనుమూరి హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున వందనాలు. ఈ కోవిడ్-19లో భాగంగా ఈ పోలీసు వారు ఎంత వర్క్ చేశారనేది, ఎంత కష్టపడ్డారనేది ప్రజల కోసం అనేది మీకు అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా వాళ్ళు ఈ ఫిర్యాదుదారులు ఒక రిసెప్షన్ సెంటరు నెల్లూరు జిల్లాలో 2 మాత్రమే శాంక్షన్ అయ్యి దాంట్లో ఒకటి గూడూరుకు వచ్చింది. సార్ దీన్ని మనం ఎలాగైనా కొద్దిగా బాగా చేయాలన్న ఉద్దేశంతో మా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి కనుమూరి హరిచంద్రారెడ్డి గారిని మన సిఐ దశరామయ్య సారు మాట్లాడటము, ఆయన వెంటనే స్పందించి ఇది పోలీసులకి ప్రజలకి మధ్యలో ఉన్న ఇద్దరికీ సౌకర్యార్థం కోసం కావలసిన ఇది నీడ్ ఎంతైనా ఉంది. అందుకోసంగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మినిమం 6 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వ్యయ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఫిర్యాదుదారుల రిసెప్షన్ సెంటర్ని మేము కట్టిస్తాం సార్, మా ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము ఇది తప్పకుండా చేస్తామని
చేసిన వెంటనే ఆయన దీనికోసంగా స్థలాన్ని ఐడెంటిఫై చేసే దానికోసం చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఐడెంటిఫై చేసి 2 రోజుల వ్యవధిలోనే శంకుస్థాపన కార్యక్రమం చేసి ఎంత వీలుంటే అంత త్వరగా దీనిని వాళ్ళకి పూర్తి చేసి అందించాలన్నారు. దీనిని ఎంత త్వరగా మామూలుగా ఏంటంటే ఆయన హరిచందర్ గారు ఎప్పుడు అనేవాళ్ళు ఏదైనా మనకు ప్రజలకి మధ్యలో మనం ఏదో ఒకటి, ఇది ప్రజలకి దేవాలయంతో సమానం. ఆ దేవాలయంలో మాకు హరిచందారెడ్డి చారిటబుల్ ట్రస్ట్కి ఒక సముచిత స్థానాన్ని కల్పించినటువంటి పోలీసు వారికి మా ట్రస్ట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మేము పిలిచిన వెంటనే ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గూడూరు సబ్ కలెక్టర్ గారు గోపాలకృష్ణ గారికి, అలాగే గూడూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి గారికి, మన పట్టణ సి దశరథరావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు గారికి అందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున చాలా మేము రుణపడి ఉన్నాము. అలాగే ఇది వాళ్ళు అనుకున్నట్టు ప్రజలకు సౌకర్యార్థం ఏ విధంగా అయితే ఉంటుందో, ఏ విధంగా అయితే మా ట్రస్ట్ మీద అంత గుడ్ విల్ ఉందో, అదేవిధంగా ఈ నిర్మాణాన్ని చక్కదిద్ది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని ఇది నా మాట కాదు, హరిచంద్రారెడ్డి గారి మాట. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఆయన చేపట్టిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా ఏ విధంగా ఉంటుందో అనేది మీకు అందరికీ తెలిసిందే. దానికి ఎటువంటి పరిస్థితుల్లో దాని స్థాయికి ఏమాత్రం తగ్గకుండా వీళ్ళకి ఈ ఫిర్యాదుల రిసెప్షన్ సెంటర్ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ భట్రాజు సంఘం తరపున నెల్లూరులో శనివారం వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పేర్నపాటి శ్రీరామరాజు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన కులం భట్రాజు కులం. ఒకప్పుడు ఎంతో గొప్పగా జీవించిన సరస్వతి పుత్రులు ఈ భట్రాజు కులం. అటువంటి కులానికి నెల్లూరు నగరంలో స్థలం కేటాయిస్తే కులాస్తులందరూ కలిసి ఒక శాశ్వత భట్రాజు భవనాన్ని ఏర్పాటు చేసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పాలగిరి అల్లూరు రాజు, కుల సంఘం నాయకులు కె జయరామరాజు, కె మురళీ మోహన్ రాజు, రిటైర్డ్ సిఐ సరస్వతి సుబ్బరామరాజు, కె లక్ష్మణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు చదువుకొని ఇంటర్వ్యూల కోసమని, చదువుల కోసమని జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తూ ఉంటారు. ఇక్కడ మాకు ఎలాంటి భవన నిర్మాణము లేదు కాబట్టి ఈరోజు అధ్యక్షుల వారైనటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని కలిసి భట్రాజు భవన నిర్మాణము కావాలని అడిగాము. దానికి తగ్గ స్థలం కోసము ఆయన మేము చెప్పుకోవడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. త్వరలో కలెక్టర్ గారు చెప్పి మీకు ఆ భట్రాజు భవన నిర్మాణానికి కావలసిన స్థలాన్ని అరేంజ్ చేస్తామని చెప్పారు. దానికి యావత్ భట్రాజు జాతి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటాం, కృతజ్ఞతగా ఉంటామని. ఇలా పేద భట్రాజు కులస్తులకు అందించి వారిని కూడా సరైన స్థితికి తీసుకొస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఎర్రం సుజాత, ఎర్రం బాలేందు శేఖరం, అంకిత్ తేజులు తనపై నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి డెవలపర్లను, బిల్డర్లను, కొనుగోలుదారులను భయభ్రాంతులకు గురిచేసి మానసిక వేదనకు కారణం అవుతున్నట్టు పులిపాటి ప్రసాద్ ఖమ్మం 3 టౌన్లో పై ముగ్గురిపై ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిశీలించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్, గవర్నమెంట్ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒపీనియన్ తీసుకుని వివిధ సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 294B, 290, 504, రెడ్ విత్ 34, CLA 1932 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్వయం కృషితో అంచెలంచులుగా ఎదిగిన నా ఆస్తిని కాజేసేందుకు, సమాజ సేవ ద్వారా సాధించుకున్న పేరు చెడగొట్టేందుకు తన బావ ఎర్రం బాలేందు శేఖరం, ఎర్రం సుజాత, అంకిత్ తేజులు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక వేదికల ద్వారా తప్పుడు ప్రకటనలను, స్టేట్మెంట్లను ఇచ్చి తనను మానసికంగా వేధిస్తూ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని పులిపాటి ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గౌరవ కోర్టు ఆదేశాలను పాటిస్తూ సివిల్ కేసుల్లో తాను ఒక తప్పు కూడా చేయకుండా నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నానని తెలియజేశారు. కోర్టు ద్వారా పరిష్కారం అయ్యే సివిల్ తగాదాలను, లేని డిస్ప్యూట్లను ఉన్నట్టు క్రియేట్ చేసి నిజమని నమ్మించేందుకు సోషల్ మీడియా వేదికగా పలు గ్రూపుల్లో విచ్చలవిడిగా షేర్ చేయడమే కాకుండా నాకు అతి సన్నిహితంగా ఉన్న మిత్రుల నంబర్లు సేకరించి వారికి వ్యక్తిగతంగా పోస్ట్ చేయడం తనను కలిచివేసిందన్నారు. కుటుంబ సభ్యులే కదా అని ఏడాది కాలంగా భరించినప్పటికీ వారిలో మార్పు రాకపోగా మరింతగా అబద్ధాల ప్రచారానికి తెరలేపడంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. తననే కాకుండా అధికార పార్టీ అధిష్టానాన్ని, ఖమ్మంలో పేరున్న పెద్దలను ఇందులోకి లాగి బదానం చేసేందుకు కూడా వెనకాడకపోవడం అనేది వారి ధనదాహం కోసం చేసే అరాచక చర్యగానే భావించి వీటన్నిటినీ చట్టం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. తనకు కోర్టు చట్టాలపై గౌరవం ఉందని, నిజాయితీగా చేసే వ్యాపారమే నన్ను నిలబెట్టిందని, ఎవరిని దుష్ప్రచారాలు చేసినా నా అభిమానులు, నన్ను నమ్మిన వాళ్లు వాటిని తిప్పికొడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
డెవలపర్లకే దమ్కి, ఉడత ఊపులు, చిడత చప్పుళ్లు. నిర్మాణ రంగంలో ప్రతిష్టాత్మకంగా నమ్మకమే పెట్టుబడిగా సాగుతున్న లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ని టార్గెట్ చేసింది ఈ ముఠా. నియమ నిబంధనలు పాటిస్తూ నిబద్ధతతో అంకిత భావంతో 5 అంతస్తుల నిర్మాణం పూర్తి చేశారు. కొనుగోలుదారుల ప్రశంసలే కాక అమాత్యుల అభినందనలు కూడా పొందారు. అలాంటి పెద్ద మనుషులైన ఫరం మేనేజింగ్ డైరెక్టర్లైన దేవిశెట్టి శ్రీరాములు, అప్పన రాంబాబు తదితరులను టార్గెట్ చేస్తూ ఈ ముఠా తాటాకు చప్పట్లు చేసి బెదిరించి సొమ్ము చేసుకోవాలనే దుష్ట పన్నాగం పన్నారు. ఒక పక్క కొనుగోలుదారులను, మరో పక్క నిర్మాణదారులను, ఇంకో పక్క యాజమాన్యాన్ని బదానం చేసి జోలు నింపుకొని కుటిల యత్నాన్ని తిప్పుకొట్టింది ఫరం. సత్యమేవ జయతే అన్న గాంధీ సిద్ధాంతాన్ని నమ్మిన సారథికి ఉడత ఊపుళ్ళు, గడ్డిపోచలు. దుష్ప్రచారాన్ని నమ్మకండి. పులిపాటి. ఎర్రం సుజాత, ఎర్రం బాలేందు శేఖర్, అంకిత్ తేజాలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఉద్దేశపూర్వక విష ప్రచారం, ఆస్తులపై దుష్ప్రచారాన్ని విశ్వసించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే చేసిన అబద్ధపు ప్రచారాలు, అవాస్తవ ప్రకటనలు సవాలు చేస్తూ జిల్లా కోర్టులో వీరిపై 2 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నాను. ప్రాపర్టీ విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే నన్ను నేరుగా సంప్రదించవచ్చు. మీ పులిపాటి ప్రసాద్, అడ్వకేట్, చైర్మన్, మహాత్మా గాంధీ ఫౌండేషన్. నెల్లూరు పోలీస్ గ్రౌండ్ వద్ద మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు మన ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారికి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము మన ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఒక యాంటీ డ్రగ్ అవేర్నెస్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. సో ఇది ప్రతి జిల్లాలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ద బేసిక్ పర్పస్ ఇస్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ అగేన్స్ట్ యూటిలైజేషన్ ఆఫ్ డ్రగ్స్ బై ద యూత్, బై ద పబ్లిక్, because it destroys their life, their career, their academics, their health. సో కాబట్టి ఒక ప్రజల మధ్యలో ఒక అవగాహన తీసుకుని రావాలి. ఆ ఆలోచనతో ఇది కరెక్ట్. దిస్ డిస్టెన్స్ విల్ బి అరౌండ్ 1.2 kilometers. వీఆర్ ఇన్వాల్వింగ్ the school children, school youth and colleges, everybody, so that proper awareness is created in the schools and colleges against the consumption of drugs. మన జిల్లా పోలీస్ శాఖ వైపు నుంచి కూడా మేము కేసెస్ అది బుక్ చేస్తూ ఉంటాము అగేన్స్ట్ కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆల్. కానీ దట్ ఈ ఆల్ దోస్ థింగ్స్ కమ్ అండర్ రియాక్టివ్ అప్రోచ్. రియాక్టివ్ అంటే ఏంటంటే ఒకసారి కన్సంప్షన్ జరిగింది అనుకోండి, దాని తదుపరి మేము మనకు తెలిసిన తర్వాత మేము కేసు బుక్ చేస్తూ ఉంటాము. అండ్ ఆల్ ద అక్యూజ్డ్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ కేసెస్ వాళ్ళందరికీ మేము ఛార్జ్షీట్ చేస్తూ ఉంటాము. కానీ ప్రివెంట్ చేయడానికి ముందు అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ ఆలోచనతో ఇది చేయడం జరుగుతుంది. దీంతోపాటు రకరకాలుగా ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ. వీ హ్యావ్ గాట్ అ వండర్ఫుల్ రెస్పాన్స్ అండ్ వీ హోప్ దట్ నెల్లూరు సిటీ. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న బీడీఎస్ డాక్టర్లకు 70,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి వ్యవహార తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనేక రకాల వివాదాలు, జీతాల చెల్లింపు విషయంలో ఆలస్యం చేయడమే కాకుండా రాష్ట్రమంతా కూడా డెంటల్ డాక్టర్లకి, ఆయుష్ డాక్టర్లకి 70,000 రూపాయల జీతం ఇస్తూ ఉంటే ఒక నెల్లూరు జిల్లాలో డెంటల్ డాక్టర్లకి, ఆయుష్ డాక్టర్లకి 50,000 ఇస్తారని చెప్పని జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తారు. అయ్యా ఇది ఎక్కడ న్యాయం అని చెప్పని వారంతా కూడా వారం రోజులుగా ఆందోళన చేస్తూ ఉంటే స్థానిక ఎమ్మెల్యేగా వాళ్ళకి అండగా ఉంటూ ముందుకొచ్చి వారి పక్షాన జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని 1-2 సార్లు కలిసా. దాదాపు 10-12 సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది. నేను ఫోన్లో మాట్లాడినప్పుడు జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సమస్య ఏమీ లేదు సార్, వెంటనే దాన్ని క్లియర్ చేస్తాను. జిల్లా కలెక్టర్ గారు నాకు మాట చెప్పాలంటే మళ్ళీ రెండోసారి కలెక్టర్ గారిని కలిసి నిన్న ఉదయం 10 గంటలకి ఈ యొక్క డాక్టర్ల సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు మా ఎదురుగా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారిని పిలిపించి కూర్చోబెట్టి వారికి వెంటనే పరిష్కారం చేయి, రాష్ట్రం అంతా 70,000 ఏమిటి, నెల్లూరు జిల్లాలో 50,000 ఏమిటి, దాన్ని ఆ యొక్క సమస్యను వెంటనే పరిష్కారం చేయి, 70,000 ఇచ్చి తీరాల్సిందేనని డాక్టర్ల సమక్షంలో
నా సమక్షంలో స్వయంగా జిల్లా కలెక్టర్ చక్రధర గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చారు. స్వయంగా నేరుగా పిలిచి కూర్చోబెట్టుకుని కలెక్టర్ ఇచ్చాము. కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పి వచ్చేసాం. నిన్న సాయంకాలానికి కూడా సమస్య పరిష్కారంగా అనిపిస్తుంది. ఏమిటని జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఫోను ఎత్తనటువంటి పరిస్థితి. నాకు అర్థం కావట్లేదు, ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కావటంలే. రాష్ట్రం అంతా డెంటల్ డాక్టర్లకి, ఆయుష్ డాక్టర్లకి 70,000 రూపాయలు జీతాలు ఇస్తూ ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం 50,000 ఇస్తామని చెప్పని జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారో నాకు అర్థం కాదు. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులకి, సెక్యూరిటీ గార్డులకి, ఎఫ్ఎన్ఓలకి, ఎంఎన్ఓలకి, డేటా ఎంట్రీ ఆపరేటర్లకి, ఇతరత్ర డాక్టర్లందరూ కూడా బడ్జెట్లో కేటాయింపులు జరిపినా ఇంకా జీతాలు జమగని పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంత పట్టుదలగా, ఏకాగ్రతగా నిర్ణయాలు తీసుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తూ ఉంటే జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి అధికారుల వల్ల ఆ యొక్క నిర్ణయాలు ప్రజలకు అందటం లేదు అన్న ఆవేదనతో ఈ సమస్య పరిష్కారం కోసం స్థానిక శాసనసభ్యుడిగా గత రాత్రి 10 గంటలకి 24 గంటల నిరవధిక నిరసన ధర్నాని ప్రకటించడం జరిగింది. తప్పనిసరి పరిస్థితి, గత్యంతరం లేని పరిస్థితి. ఓ ఎమ్మెల్యేగా 2 సార్లు వెళ్ళి ఒక 10-12 సార్లు ఫోన్లో మాట్లాడితే జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో, ఎందుకు ఉదాసీన వైఖరో అర్థం కాని పరిస్థితి, సరైన సమాధానం రాని పరిస్థితి. డాక్టర్లు, సిబ్బంది కరోనా కష్టకాలంలో పోరాటాలు చేసి ఈరోజు జీతాల కోసం గవర్నమెంట్ బడ్జెట్లో కేటాయించినా మాకు ఇంకా అందలేదని వీధుల్లోకి వచ్చారంటే అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? దీనికి కారణం ఎవరు? అధికారుల వైఖరి కాదని చెప్పి అందుకే 24 గంటల నిరవధిక నిరసన ధర్నాకు పిలుపునిస్తే ఈరోజు ఉదయం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి గారి సలహా వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నెల్లూరు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వరకు ఎన్నికల ముందు చెప్పిన మాట వేరు, ఎన్నికల తర్వాత చెప్పే మాటలు వేరు. మాట తప్పం, మడం తెప్పం అని ఇద్దరు మాట్లాడారు. నాకు తెలుసు, ఇద్దరు మాట తప్పారు, ఇద్దరు మడం తిప్పారు. వెంకటేశ్వరపురంలో, నెల్లూరు పట్టణంలో దాదాపు పేదవారి కోసం షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 45,000 ఇళ్ళు కట్టాం టోటల్గా నెల్లూరు పట్టణంలో. వెంకటేశ్వరపురంలో 4,700 ఇళ్ళు పూర్తయిపోయినాయి టోటల్గా. అల్లీపురంలో 12,000కి 8,000 పూర్తయిపోయినాయి. ఈ 1.5 సంవత్సరంలో వీళ్ళు కానీ కట్టుండుంటే మిగతా ఇళ్ళు కూడా పూర్తయిపోయినాయి. వెంకటేశ్వరపురం ఇళ్ళు ఇవ్వకుండా ఇస్తే అక్కడ చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందేమో. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇళ్ళు తీసుకోండి, నేను వచ్చి అన్ని రుణాలు రద్దు చేస్తాను అని చెప్పిన మాట వాస్తవా కాదని అడుగుతున్నా. అనిల్ కుమార్ యాదవ్ గారు వెంకటేశ్వరపురం మీటింగ్లోనే మీరు ఇల్లు తీసుకోండి, అన్ని రకాల రుణాలు మేము రద్దు చేస్తాం మా జగనన్న ముఖ్యమంత్రి అయితే అని చెప్పింది వాస్తవా కాదా అని అడుగుతున్నాం. మేమే వస్తే ప్రతి ఒక్కరికి 12 ఎకరాల స్థలం ఇస్తామని అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పింది వాస్తవా కాదని అడుగుతున్నాం. ఇల్లు మీరు ఉచితం అన్నాం, మేము ఉచితం అన్నాం. ఇల్లు పూర్తయిపోయినాయి. దాని మీద మేము పోరాటం చేసాం. తెలుగుదేశం పార్టీ ప్రప్రథంగా రాష్ట్రంలో నెల్లూరులో, మా తర్వాత సిపిఎం పార్టీ వామపక్షాలు చాలా గట్టిగా వాళ్ళు పోరాడారు మొత్తం పేదల పక్షాన ఆ ఇల్లు కావాలని. లాస్ట్కి తట్టుకోలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకం స్టార్ట్ చేశాడు. జగన్ నాటకం మరి ఏమిటో ఆ రాజుగా నాకు అర్థం కావటంలే. వాలంటీర్ ద్వారా జగనన్న ఇల్లు కావాలా, చంద్రబాబు ఇల్లు కావాలా? చంద్రబాబు ఇల్లు కావాలంటే 7,20,000, జగనన్న ఇల్లు కావాలంటే ₹1. ఈ జగన్ నాటకం ఎవరు నేర్పిస్తారు?
ఉచితంగా ఇవ్వమని మేము చెప్పాం. చంద్రబాబు చెప్పాడు, మేము కట్టిన ఇల్లు మా ప్రభుత్వం. మీ బాబులు కట్టారా? మీ నాన్నగారు కట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం కట్టింది ఆనాడు. మా ఇళ్ళవి ఉచితంగా మేము ఇస్తా అన్నాం. ఈరోజు డ్రామాలు ఆడుతూ, జగన్ నాటకం ఆడుతూ, మీ వాలంటీర్ ద్వారా జగనన్న ఇల్లు కావాలా, చంద్రబాబు ఇల్లు కావాలని అడిగిస్తున్నాం. అర్థమేమిటి? మేము ఎలక్షన్ కట్టమన్నామా? ఉచితం. మీరేదో ఉచితం. అత్త సొమ్ము అల్లుడు దానం చేశాయంట సామెతన్నాం. అలాగా చంద్రబాబు కట్టిన ఇల్లు మీరు దానం చేసేది ఏందా? మీకు సిగ్గు లేదా? మీకు సిగ్గు లేదని అడుగుతున్నా. ఇకపోతే గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఇళ్ళు కానీ గవర్నమెంట్ డబ్బు, ప్రజల డబ్బు. అది వైసీపీ రంగులేయటం ఎంతవరకు న్యాయం అడుగుతున్నా. మేము కట్టాం, మేమేమైనా ఎల్లో వేసామా? ఈరోజు చూడండి, రంగులన్నీ మారుస్తున్నారు, వైసీపీ రంగులు వేస్తున్నారు. ఒకటే చెప్తున్నా అధికారులకి, 1.5 సంవత్సరంలో మళ్ళీ తెలుగుదేశం అధికారంలో రాబోతా ఉంది. అధికారులారా, ముఖ్యమంత్రి ఆ రోజు ఉండడు, మంత్రి అనిల్ ఉండరు, ఎవరు కనపడరు. ఇరుక్కునేది అధికారులు మాత్రమే. మీరంటే మాకు గౌరవం ఉంది కాబట్టి ముందే చెప్తున్నాం, మీ దగ్గర రికవరీ చేస్తాం. ఎన్ని కోట్లు అయితే అన్ని కోట్ల రూపాయలు మీ దగ్గర వసూలు చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ఆ రంగులకయ్యే ఖర్చులు ఎవడబ్బు సొత్తున వేస్తున్నారు. ఒక్క రాయి వేసారా? ఒక సున్నం వేసారా? ఆ ఇళ్ల మీద మీకేం హక్కు ఉందని అడుగుతున్నా. మరి ఇప్పుడు చూస్తే 12 అంకణాలు ఎన్నికల ముందు ఇస్తాను, మీరు 6 అంకణాలు ఇస్తారా? 20 అడుగుల రోడ్లు, 25 అడుగుల రోడ్లు వేస్తారా? అంటే మరో స్లమ్ను సృష్టిస్తారా మీరు? వైఎస్ నగర్లో ఎంత స్లమ్ ఉందో అటువంటి స్లమ్ ఇక్కడ సృష్టించబోతున్నారా అని అడుగుతున్నాం. మేము ఎక్కడ ఇల్లు కట్టినా నూడా అప్రూవల్, 40 అడుగులు, 60 అడుగుల రోడ్లు. మీరు కట్టినవి 20 అడుగుల రోడ్లు, 30 అడుగులు, 25 అడుగులు. అంటే మరో స్లమ్ తయారు చేయబోతున్నారు. పేదవాడు పేదవాడిగానే ఉండాలా మీ కోరిక, అంతే కదా? 6 అంకణాల్లో ఏం బెడ్రూమ్ వస్తుంది, ఏం కిచెన్ వస్తుంది, ఏం వరండా వస్తుంది, ఏం టాయిలెట్ రూమ్ వస్తుంది అని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు ఆలోచించండి. పేదవాళ్ళు కోటీశ్వరులుగా ఉండకూడదా? పేదవాడు కోటీశ్వరులుగా ఉండాలనే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు మాట్లాడుకొని బ్రహ్మాండంలో కట్టాం. హాల్లో గ్రానైట్ వేసాం, కిచెన్లో గ్రానైట్ వేసాం, కోటేశ్వర్లో ఉన్న ఇంట్లో గ్రానైట్ వేసాం. మళ్ళీ కిటికీ తలుపులు అల్యూమినియం పెట్టాం. మెయిన్ డోర్ మంచి కంపెనీ. ఇంతవరకు గవర్నమెంట్ వేయలేనటువంటి డోర్లు, బ్రహ్మాండమైన డోర్లు వేసాం, కోటేశ్వర్లు వేసుకున్న డోర్లు వేసాం. ఈరోజు మీరు ఇక్కడ 6 అంకణాల ప్లాట్లు ఇస్తున్నారు. 1,80,000 రూపాయలు లోన్ అంటున్నారు. 1,80,000 కూడా లబ్ధిదారులకు ఎవరంట? గవర్నమెంటే కడుతుందంట. అంటే దాంట్లో అధికారులు ఎంత భోజనం చేస్తారో 1.5 లక్షలు మిగులుతుంది. 1.5 లక్షకి బేస్మెంట్ వస్తుందా అనిల్ కుమార్ యాదవ్ గారు? 1.5 లక్షకి బేస్మెంట్ వస్తుందా అని అడుగుతున్నా. రాదే. ఏ ఇల్లు కట్టబోతున్నారు మీరు? బొమ్మరిల్లు కట్టబోతున్నారా? మా ఇళ్ళలో గ్రానైట్ అయిపోతున్నారా? మేము వేసినట్టు అల్యూమినియం కిటికీలు అయిపోతున్నారా? మేము వేసినట్టు మేలైనటువంటి డోర్ అయిపోతున్నారా? మేము కట్టినట్టు కిచెన్లో కూడా షింకులు పెట్టేసి అక్కడ కూడా అయిపోతున్నారా? ఏమైపోతున్నారు? 1.5 లక్షకి ఏమీ రాదు. కింద పునాదులు కూడా రావు. అవన్నీ పక్కన పెడదాం. మునిగిపోయే ఫ్లాట్లు. మొన్న వానకి 12 అడుగులు మునిగింది. అదే పేదవాడు ఇల్లు కట్టుకొని ఉంటే 12 అడుగులు మునుగుంటే ఒక్కరన్నా బతికేవాళ్ళ అని అడుగుతున్నా.
మేము చెప్పేది అదే, మునిగే ప్లాట్లు వద్దు, ఇవ్వండి కోవర్ సైడు. ఇప్పుడు ఇస్తున్నా ఆ పక్క ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఏది అదే పోతిరెడ్డిపాళెం దగ్గర అటువంటి ఇవ్వండి. ఇక్కడ ప్రతిదీ అవినీతి, ప్రతి ఎకరా అవినీతి, ప్రతి రోడ్డు అవినీతి, ప్రతి ఇసుక అవినీతి, 100% అవినీతి జరిగింది ఇక్కడ. దాంట్లో మునిగిపోయే ప్లాట్లు 10 అడుగుల లోతు మునిగిపోయే ప్లాట్లు మీరు పేదవారికి ఇవ్వబోతున్నారు రేపు. అంటే పేదవారిని ఏం చేయాలనుకుంటున్నారు మీరు పేదవాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి అనిల్ కుమార్ యాదవ్ గారు. చూస్తే ఇక్కడే పక్కనే కాంట్రాక్టర్ ఎవరు, అనిల్ కుమార్ యాదవ్ తెలుసు, రూప్ కుమార్ యాదవ్ తెలుసు. ఆ కాంట్రాక్టర్ ఎవరు ఇక్కడే తవ్వి పక్కనే చూడండి, వెనక పక్క ఆ ఇసుకంతా దోలేరు. ఇక్కడ ఎవరిచ్చారు వీళ్ళకి పర్మిషను? ఇక్కడే పక్కనే 1000 రూపాయలు ఒక ట్రిప్కి, ఒక ట్రిప్ ట్రాక్టర్ 1000 రూపాయలు. వీళ్ళు ఇచ్చిన ట్రాక్టర్కి ఆడించాడు దాకా 150 రూపాయలు. 50 రూపాయలు జేసీబీ వేసుకున్నా 800 రూపాయలు ఆదాయం ఒక ట్రిప్కి. 1000 ట్రిప్పులు తోలేరు. పక్కనే గుంట వేసి చూడండి, ఇక్కడే గుంట పడింది, పొర్ల కట్టు ధ్వంసం చేసేసారు. పర్మిషన్ లేదు. ఎవరు పర్మిషన్ ఇచ్చేశారు? విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. దమ్ముంటే ప్రభుత్వం ఎంక్వైరీ చేయండి, మేము ప్రూఫ్ చేస్తాం. ఇక్కడి నుంచి ఎన్ని వేల ట్రాక్టర్లు తోలేరు పర్మిషన్ లేకుండా. ఎలా ప్రభుత్వం వాళ్ళకి ఆమోదించిందో మేము తోలమంటున్నాం, మేము ప్రూఫ్ చేస్తాం. ప్రతి రోడ్డులో, ప్రతి ఎకరాలో, ప్రతి రాయిలో, ప్రతి ఇసుకలో అవినీతి దాగుంది. మునిగిపోయే ప్లాట్లకి పేదవారికి మంచి ప్లాట్లు ఇవ్వండి, మునిగిపోయే ఇవ్వద్దు. ఇక్కడ కట్టుకొని ఏం చేయాలి? 1,80,000 ఏం చేయాలి? పోయినసారి మేము 2.5 లక్షలు ఉచితంగా ఇస్తేనే ఆ బెనిఫిషియల్ చాలలేదు. కొంత డబ్బులు వాళ్ళు వేసుకొని కట్టుకున్నారు. 1,80,000 ఎలా సరిపోతుంది? మరో స్లమ్ తయారు చేయబోతున్నారు. పేదవాడుగా ఉండాలని చేయబోతున్నారు మీరు. అంతేగాని జగన్ నాటకాలు వద్దు, మునిగిపోయే ప్లాట్లు వద్దు. 6 అంకణాలు మీరు ఇచ్చేది కరెక్ట్ కాదు. పేద ప్రజలారా మేల్కోండి. ఎన్నికల ముందు మీకు అనిల్ కుమార్ యాదవ్, జగన్మోహన్ ఏం చెప్పాడు? 12 అంకణాలు ఇస్తాడు. 12 అంకణాలు ఇచ్చి తీరాల్సిందే. ఎవడబ్బో సొత్తు కాదు, ఇది ప్రజల డబ్బులు. మీ చేత ఓట్లు వేయించుకున్నారు, మొత్తం 12 అంకణాలు ఇస్తామని. అన్ని ఇళ్ళు ఉచితంగా ఇస్తామని మీ చేత ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు తీరా 300 చదరపు అడుగులు మాత్రమే ఉచితం అంటున్నారు. 365, 430 డబ్బులు కట్టాలంటున్నారు. సమస్య లేదు. అన్ని ఇళ్ళు ఉచితంగా ఇవ్వాలి. అందరూ పేదోళ్ళు, అందరికి ఉచితంగా ఇవ్వాలి. ఇచ్చి తీరాల్సిందే. మీరు ఈకపోయినా 1.5 సంవత్సరాలు మా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అవన్నీ కూడా ప్రజలకు ఉచితంగా ఇస్తాం. ఎక్కడ ప్లాట్లు ఇవ్వాలంటే ఇటువంటి మునిగిపోయే ప్లాట్లు ఇవ్వం. 12 అంకణాలు ఇస్తాం. పేద ప్రజలకి రోడ్లు ఇవి కాదు, 40 అడుగులు 60 అడుగులు రోడ్లు వేసి ఇస్తాం. అందమైన లేఅవుట్ తయారు చేస్తాం. మునిగిపోయే ప్లాట్లు ఇస్తారా? ఈ మునిగిపోయే ప్లాట్లు ఇస్తారా అంటున్నా. అర్ధరాత్రి ఒక తుఫాను వచ్చి వరద వస్తే అందరూ చనిపోవాలని మీ కోరిక. ఇదే మీరు చేసేది మంత్రి అనిల్ గారు, ఇదే మీరు చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ దీని మీద ఉద్యమం చేయబోతుంది. ఇంకా అందరికి చెప్పి మానుకున్నాం. మేము కలెక్టర్ చెప్పి మానుకున్నాం, ఆందోళన చేసి మానుకున్నాం. చివరికి జాతీయ నాయకుల విగ్రహాల ముందు త్వరలో ధర్నాలు చేయబోతున్నాం. కనీసం మీరైనా మూర్ఖుల మనసు మార్చండి. కనీసం మీరైనా పేదవారిని బాగు చేసే పట్టాలు ఇప్పించండి. మీరైనా కూడా 12 అంకణాలు ఇప్పించండి. మీరైనా చంద్రబాబు కట్టించిన ఇళ్ళు పూర్తిగా అన్ని ఉచితంగా ఇప్పించండి అని ఆ జాతీయ నాయకుల విగ్రహాల ముందు వేడుకోబోతున్నాం. ఉద్యమాలు చేయబోతున్నాం కొత్త తరహాలో. ఈ ప్రభుత్వానికి వినూత్నంగా ఉద్యమం రుచి చూపించబోతున్నాం. మెరుపు ఉద్యమాలు చేయబోతున్నాం. అంతేగాని పేదవాళ్ళని ఇబ్బంది పడితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి మనం చేస్తున్నాం. మేము ఏ రకమైన ఇల్లు కట్టామో, ఏ రకమైన టైల్స్ వేసామో అటువంటి టైల్స్ వేయాలి, అటువంటి ఇల్లే కట్టాలి, అటువంటిదే పేదవాడికి ఇవ్వాలి. 12 అంకణాలు ఇవ్వాలి. మునిగిపోయే ప్లాట్లు వద్దు, పేదలకు మంచి ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.